తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తిరుమల శ్రీవారి సేవలో తరించారు. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ దంపతులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కి స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మంత్రులు. రేణిగుంట విమానాశ్రయంలో కూడా రేవంత్ కు ఘన స్వాగతం లభించింది. చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివారగణములచే సేవింపబడేటటువంటి దేవదేవుడండి. సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధ స్వరూపం తం త్రిమండల సుసంస్థితం. తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ దంపతులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కి స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మంత్రులు. రేణిగుంట విమానాశ్రయంలో కూడా రేవంత్ కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి సేవలో తరించారు. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ దంపతులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కి అక్కడ స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మంత్రులు. అలానే రేణిగుంట విమానాశ్రయంలో కూడా రేవంత్ కు ఘన స్వాగతం లభించింది. అనేకములైనటువంటి దేవాలయాలు, వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భాసిల్లేటటువంటి రోజు ఈరోజు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఉత్తర ద్వార తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ప్రోటోకాల్ విఐపీలతో అర్ధరాత్రి 1 గంట నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇటు భద్రాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు సీతారామచంద్ర స్వామి. శ్రీరామ దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. అనేకములైనటువంటి దేవాలయాలు, వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా